135 crores వన్ డే కలెక్షన్లు అయితే వచ్చాయి. తెలుగు ఆడియన్స్ అక్కడ డల్ అయ్యారు. అది ఒక హీరోని ఏంటంటే ఆ హీరోని ఒక స్థాయిలో పెట్టుకొని వెళ్ళినప్పుడు మన గ్లిమ్స్ కూడా ఆ కంటెంట్లు అంటే ఆ నెగిటివ్ కంటెంట్లు ఎప్పుడు చూపిలేదు. చూసారా మీరు? అంటే క్రికెట్ సంబంధించి కావచ్చు, ఆ పైల్వాన్ ఈ బ్యాక్గ్రౌండ్ లో నడిచింది అనమాట స్టోరీ. లాస్ట్ లో పీక్ లో ఎండ్ ఆఫ్ ది లో కొద్దిగా ఏంటి క్యారెక్టర్ కొద్దిగా డల్ అయిపోతుంది. ఆయనది డల్ అయిపోయి ఆయన ఏదో నెగిటివ్ లోకి వెళ్ళిపోయి అది ఎమోషనల్ గా కంటెంట్ అయ్యేది. అది తెలుగు ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, రామ్ చరణ్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. మీట్ ఆల్సో సాంగ్ చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. సాంగ్ సంచలనం. చికిరి చికిరి కావచ్చు, రై రై రారా కావచ్చు, ఐరన్ సాంగ్ మొన్న వచ్చిన హెల్లో హెల్లో కావచ్చు, సూపర్ డూపర్ హిట్స్. సాంగ్ సూపర్ డూపర్ హిట్. అదే క్యారెక్టర్ రాసుకునేది ఆయన ఆ విధంగా బుచ్చిబాబు గారు రాసుకున్నారు కాబట్టి వీ నెవర్ చేంజ్ దట్ వన్. సెకండ్ మూవీ అంటే సుకుమార్ గారి శిష్యులందరూ ఇలాగే ఉంటారు గురు. చెప్పాలంటే సుకుమార్ గారు శ్రీకాంత్ వదిలే కావచ్చు, మన ప్యారడైజ్ అప్కమింగ్ వస్తా ఉంది. వీళ్ళంతా ఏంటంటే వాళ్ళు నలిగిపోయారు అనమాట. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలు నలిగితే తప్ప అలాంటి ఒక దెమ్ సెట్ చేయాలంటే చాలా కష్టం అనమాట. అంటే ఇప్పుడు దెమ్ సెట్ చేయడం వేరు, దెమ్ మీన్స్ ఆ స్క్రీన్ ప్లే సెట్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు బైక్ మీద కావచ్చు, కార్లు కావచ్చు, మనం దెమ్ సెట్ చేయగలం. కానీ ఒక 1990s వర్షన్ లో జరిగిన అదే ఆ పాత వర్షన్ సెట్ చేయాలంటే ఆ సెట్ వర్క్ అంటే అదే ఆ బ్యాక్గ్రౌండ్ సెట్ చేయాలంటే చాలా కష్టం అనమాట. అది నాకు తెలిసి ఒక సుకుమార్ గారి శిష్యుల వల్ల సాధ్యమైందని చెప్పి అనుకున్నా. అలాగే ఆయన కూడా సాధ్యం చేశాడు. ఓకే, కొన్ని అక్కడక్కడ నాకు వేరే అనిపించాయి, అది వేరే విషయం అనుకోండి. ఓకే ఫైన్, ప్రతి ఎమోషనల్ అండ్ అదే క్రికెట్ బ్యాక్గ్రాఫ్ ఆ బ్యాక్గ్రాఫ్స్ అని అడుగుతాయి కదా, అలా ఆ కంటెంట్ జోనర్ లో హిట్ అయిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఆడియన్స్ కూడా అదే అనుకోవాలి. ఇంకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మంచి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మరి.